నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఓ పాఠశాలకు సంబంధించిన వివాదం ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. కోటార్మూర్లోని భరత్ చంద్ర పాఠశాలలో హిందూ విద్యార్థులకు ఉర్దూ బోధన, నమాజ్ నేర్పిస్తున్నారంటూ బీజేపీ నాయకులు, కొందరు తల్లిదండ్రులు ఆరోపిస్తూ భారీ నిరసన చేపట్టారు. అంబేద్కర్ చౌరస్తాలో చేరిన నిరసనకారులు ర్యాలీకి ప్రయత్నించగా పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఏసీబీ కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు చాలా శాంతంగా వేరే లైక్ ఇంకా చాలా ఘోరం అవుతుంది. సంఘటన ఏదైతుందో పేరు భరత్ చంద్ర, స్కూల్ పేరు హెచ్ఎం, ఒక ముష్కరుడు. ఆ దుర్మార్గుడు చిన్న పిల్లలకు ఉర్దూ నమాజ్ ఎట్లా చేయాలి, ఉర్దూ ఎట్లా చదవాలో నేర్పిస్తున్నాడు. నేను ఇవాళ అడుగుతున్నాను, ఇలా యంత్రాంగాన్ని అడుగుతున్నాను. నిన్న ఆ ముష్కరుడికి మద్దతుగా వచ్చిన ఎంఐఎం, కాంగ్రెస్ అలాని ఇంకా ఏ మాటలు తెచ్చినా గానీ వేస్ట్ అవ్వాలని అడుగుతున్నాను. నేను ఆ వేస్ట్ ఫెలోస్ అందరిని అడుగుతున్నాను, అరే మీకు ఎవడిచ్చిండ్రు రాకు, మా పిల్లలకు ఉర్దూ నేర్పించి నమాజ్ చేసేది మీ పిల్లలు రెండ్రా, మదర్సాలో పోయి గాయత్రి మంత్రం హనుమాన్ చాలీసా చదివి మీ మసీదులో మా హనుమాన్ చాలీసా పెట్టుని ఏం మజాక్ చేస్తురా? ఏం చిన్నపిల్లలు ఆడుకునే ఆటలు ఉన్నాయా? నవనాథపురంలో లవ్ జియాదులు అని చెప్పి అమ్మాయిలను మోసం చేసుకుంటూ ఒక దిక్కు చేయడంతో పాటు డబ్బులు అప్పులు ఇచ్చి పడితే నువ్వు ఇచ్చిన చెక్ వేసుకుంటే ఇల్లు కాల పెడతారా? వీడెవడో సెకండ్ లాంగ్వేజ్ ఉర్దూ ఉంది కదా, అరే అకల్ నయ్యే సవాలే एक बार सोचो, रेवंत खान को अकल नहीं है, महेशुद्दीन को अकल नहीं है, तुम लोगों को भी अकल नहीं है क्या? तुम्हारा कांग्रेस का प्रेसिडेंट जो संविधान पकड़ के फिरता ना, उसको पूछो संविधान में क्या लिखा? जो बच्चे सेकंड लैंग्वेज लेना चाहते हैं तो पेरेंट्स का परमिशन रहना है. कौन होता है भाई उर्दू सिखाने वाला, नमाज सिखाने वाला हमारा बच्चों को? ये फाइनल है. पूरा इंदौर जिला का कोई भी ऐसे हरकत करने के बाद जो भी होएगा उसका जिम्मेदार आप लोग होंगे. ఇవాళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే హిందూ పిల్లలకు నమాజ్ నేర్పిస్తుంటే కూడా ఏసీబీకి మెమోరాండం ఇస్తామని ఎమ్మెల్యే గారు వస్తే ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేస్తారు. నన్ను ఇక్కడ రానియకుండా వివిధ అడ్డంకులు వేస్తారు. ఇక్కడ వచ్చిన అందరినీ కౌన్సిలర్లను అరెస్ట్ చేశారు. విలేజ్ ఉన్న బీజేపీ నాయకులను, వివిధ సంఘాల నాయకులను అందరూ అరెస్ట్ చేశారు. అయినా ఇన్ని వందల మంది ఇక్కడికి వచ్చారు. ఇది హిందువుల ఐక్యత. నిన్న నా కొడుకులు దొంగతనంగా చెప్పుకొని వచ్చి ఏదో దెంగన చేస్తున్నామని చెప్పి కూర్చుంటున్నట్టు 4 గంటలు కూర్చున్నట్ట. నేను ఇవాళ చెప్తున్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాగే నిన్న ఇక్కడ ఒక మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నాడు పాండు, వాడికైతే సిగ్గు శరం లేదు. వాడికి 3వ స్థానం పోగొట్టా, 3వ స్థానం పడేసినా, అరే జీవన్ రెడ్డి నీ అయ్య చక్కగా ఉంటే తిరా కొడుక ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మైనార్టీ బాయ్ అట, నిన్ను 3వ ప్లేస్ కూడా కొట్టిరా బాయ్. ఇంకా సిగ్గులేదా అన్న? భూస్థాపితం చేసినా సిగ్గులేదా నీకు అంటున్నా? ఇంకా మైనార్టీ బాయ్ కనబడుతుందా? అక్కడ నమాజ్ చేయించింది కనవలేదా? ఉర్దూ చదివించింది కనవలేదా? బిడ్డ
ఫస్ట్ ఆడు దర్వా పడకూడదు. నీ చెంపల మీదకే 4 ఉతికితే చక్కగైతావు నువ్వు. ఇలా మాట్లాడతావు నువ్వు. ఈ నవరాత్రపురాన్ని మొత్తం దోచుకున్నావు నువ్వు. ఇలా వచ్చి నీతులు చెప్తున్నావు. ఏమనంటే మీడియా ముందు బూతులు మాట్లాడతావు. జాగ్రత్త జీవన్ రెడ్డి, అట్లాగే కాంగ్రెస్ నాయకులు, భారతీయ జనతా పార్టీ, హిందువులందరూ కూడా ఓపికతో ఉన్నారు. ఎందుకు అందరం కలిసి ఉందాం, అందరం కలిసి ఉందామని చెప్పి ఇప్పటి నుంచి చెప్తున్నాం. ఇది మారిన జమానా, ఇది సనాతన పరిరక్షణ జమానా, ఇది మోడీ యోగి జమానా. బిడ్డ బట్టలిప్పి నడి రోడ్డు మీద ఉరిపించే రోజు పోలీస్ యంత్రాంగానికి చెప్తున్నా నేను. వాళ్ళు గిట్లా ర్యాలీలు తీస్తే రేపు పొద్దున జరగబోయే పరిణామం. నిన్న చేసిరు వాళ్ళు, ఇలా మేము చేసినాం. మళ్ళీ అయినాక ఇంకో ర్యాలీ తీసేది అనుకో, రేపు పొద్దున మొత్తం ఆర్మూర్లో ఉన్న ప్రతి కుల సంఘం, ప్రతి ఇంటి మనిషి వీడికి వస్తాడు. దానికి బాధ్యత ఏసీపీ గారిది.